జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు సొంత నియోజకవర్గం ఉస్నాబాద్ గ్రామంలో నిరసన సేగ తగిలింది. ఇందిరమ్మ ఇల్లు తనకెందుకు క్యాన్సిల్ చేశారని బాధితుడు ఎమ్మెల్యేను అడ్డగించాడు. ఎమ్మెల్యే కాలు పట్టుకుని వేడుకున్నా సంజయ్ పట్టించుకోలేదు. తన ఇంటికి భూమి పూజ చేసే వరకు కదిలేది లేదని బాధితుడు ఎమ్మెల్యేను బతిమలాడుకున్నాడు. అయినప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ పోలీసుల సమక్షంలో బాధితుడిని సముదాయించేందుకు ప్రయత్నించాడు. అతన్ని మాటల్లో పెట్టి అక్కడి నుంచి ఎమ్మెల్యే సంజయ్ జారుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై బాధితుడు భగ్గుమంటున్నాడు. తనకు కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఒక్కసారి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే వాళ్లకు ఇవ్వడం ఏంటి? ఆ బాధితుడు ఎమ్మెల్యేను కాలు పట్టుకుని వేడుకుంటున్నా కూడా ఎమ్మెల్యే తనకు ఎటువంటి హామీ ఇవ్వకుండా జారుకున్నాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం ఉస్నాబాద్ గ్రామంలో సంజయ్ కుమార్ పర్యటించారు. అక్కడ గ్రామ పంచాయతీ భవనాన్ని బీఆర్ఎస్ హయాంలోనే నిధులు మంజూరు చేయగా కట్టినటువంటి భవనాన్ని ప్రారంభానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి నాగరాజు అనేటువంటి దళిత యువకుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను నిలదీశారు. తనకు ఇందిరమ్మ ఇల్లు తొలుత మంజూరైందని చెప్పారు, కానీ తర్వాత తనకు ఇల్లు క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏంటి? తను నిరుపేద వ్యక్తిగా ఉన్నాను, ఇతర ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి దాదాపు 4.5 లక్షల వరకు అప్పు తీసుకొచ్చి మరి ఇంటి నిర్మాణం చేపట్టుకున్నటువంటి పరిస్థితి. మరి తనకెందుకు ఇల్లు మంజూరు చేయలేదు? అలాగే హస్నాబాద్ గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సామాజిక వర్గంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా ఎందుకు మీరు వేయలేకపోతున్నారు? ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? తనకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు చేయలేదో కారణం చెప్పాలి. ఇంకా గంట అయినా సరే ఇక్కడే ఉంటామని ఈ సందర్భంగా ఆయన కాస్త సీరియస్ గానే ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూతు మంత్రంగా 2 నిమిషాల్లోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అక్కడ నుంచి పోలీసుల సమక్షంలో వెళ్లిపోయారు. అయితే అప్పటికి కూడా నాగరాజు అనేటువంటి ఆ యువకుడు ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు వారించి సంధానించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి అడుగడుగున ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల సంజయ్కి అయితే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర వ్యవహారాలకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి కూడా పెన్షన్లు, రేషన్ కార్డులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్న సిచ్యువేషన్ అయితే జగిత్యాల నియోజకవర్గంలో కనిపిస్తుంది. ప్రత్యూష, సందీప్, చెప్పండి, అంటే ఆయన బాధితుడి పరిస్థితి చూస్తుంటే ఒక ఇల్లు లేని కూడా అనాథలా కనిపిస్తుంది. అంటే ఆయనకి ఏదైనా హామీ ఇచ్చి ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకునింటే బాగుంటుండే. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. తనకు నిరుపేద వ్యక్తిని, తనకు ఇల్లు మంజూరైందని మొదట ప్రభుత్వమే చెప్తుంది. మరి ఎందుకు రద్దు చేశారు? తానేం తప్పు చేశాను? తను నిరుపేదగా ఉన్నాను, బయట ప్రాంతం నుంచి, బయట ప్రైవేట్ కంపెనీ నుంచి 3.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు అప్పు తీసుకొని వచ్చి మరి ఇల్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇందిరమ్మ ఇల్లు రద్దు కావడం ఇప్పుడు తనపైన మరో భారం పడింది. తనకు ఏ విధంగా న్యాయం చేస్తారంటూ ఆయన వేడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే అక్కడి నుంచి 2 నిమిషాల్లో ప్రోగ్రాన్ని తూతు మొత్తంగా మమ అనిపించుకొని జారుకోవడం అయితే జరిగింది. కానీ అతనికి మాత్రం ఎటువంటి హామీ లభించలేదు. పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే సంజయ్ బయటకు వెళ్ళిన సిచ్యువేషన్. ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ప్రోగ్రాంకు వెళ్ళినా, ఎక్కడికి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే సంజయ్ పోలీసుల బందోబస్తు లేని వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే జగిత్యాల నియోజకవర్గంలో కనిపిస్తోంది. మరి ఈ బాధితుడు మాత్రం ఖచ్చితంగా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి, తనకు ఎందుకు అర్హత లేదో కూడా తెలియజేయాలని సందర్భంగా ఎమ్మెల్యేని అయితే గట్టిగానే నిలదీశారు. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.